ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఈ దోచే రౌండ్ రూల్స్ ఏంటంటే, ఈ రౌండ్ లో సింపుల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాం. వాటికి మీరు సమాధానాలు చెప్తారు. మీరు చెప్పిన సమాధానం మా దగ్గర ఉండే సమాధానంతో మ్యాచ్ అయినట్టయితే ఒక్కొక్క సమాధానానికి 10,000 నుంచి 2 లక్షల రూపాయల వరకు మీకు డబ్బులు వచ్చేస్తాయి. టైం అన్నాను కదా, మరి 90 సెకండ్స్ టైం మాత్రమే ఉంటుంది. హరిత గారు, రాగిణి గారు, మీతోనే మొదలు పెడుతున్నాం. రండి మీరిద్దరు. సో సింపుల్ గా క్వశ్చన్ అడిగేస్తున్నాము. సీరియల్స్ అనగానే మనకి గుర్తుకొచ్చేది ఏమిటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. టీవీ. ఓకే, టీవీ ఉందా? టీవీ లేదు అంటే టీవీలోనే సీరియల్స్ కాబట్టి మంచి ఫ్యామిలీ డ్రామా లేదు. విలనిజం ఉందా లేదా చూద్దాం. మా నంబర్ 15 రైట్. నెక్స్ట్. ఫ్యామిలీ మెంబర్స్, ఏజ్డ్ పర్సన్స్ బాగా చూస్తారు టీవీ. ఓకే, మహిళలు. తర్వాత రేటింగ్స్ లేవు. టైమింగ్స్. ఓకే, నంబర్ 2 మేకప్. నంబర్ 3 రైట్. నగలు, పట్టు చీరలు. నగలు, చీరలు. నంబర్ 4 రైట్. తర్వాత బంధాలు, అనుబంధాలు లేదు. గ్లిజరిన్. ఏడుపులు. ఏడుపులు, కష్టాలు. నంబర్ 10 నటులు. ఆర్టిస్టులు రైట్. గొడవలు, కొట్లాటలు లేవు. మీరు మిస్ అయినవేంటో చూద్దాం ఒకసారి. ఇష్టమైన యాక్టర్. రీక్యాప్ అంటే ముందు జరిగిందంతా మళ్ళీ ఒకసారి చూపించేస్తే కొంత టైం గడిచిపోతుంది కాబట్టి ఈ లోపు కథ కొంచెం చూపించేస్తే సరిపోద్దిగా. యాడ్స్. మన సీరియల్స్ నడిచేదే యాడ్స్. మధ్యలో వచ్చేటువంటి యాడ్స్. క్యారెక్టర్ ని తిట్టుకోవడం. కొన్ని క్యారెక్టర్స్ ని తిట్టుకుంటూ ఉంటారు. ఇంటి పనులు మానేసి మరీ చూడడం. ఎపిసోడ్స్. భర్తతో గొడవలు. సీరియల్స్ గురించి చర్చించుకోవడం. ఇంట్లో ఉండేటువంటి సమస్యలే కాకుండా సీరియల్లో ఉండేటువంటి సమస్యల్ని కూడా చర్చించుకోవడం. అది చర్చించుకోవడం వల్ల ఇంట్లో ఉన్న సమస్యలన్నీ మర్చిపోతారు. కరెక్ట్. సీరియల్లో అత్తాకోడళ్ళు ఎంత కొట్టుకున్నా ఇంట్లో ఉండేటువంటి అత్తాకోడల్ని కలిపేది మాత్రం సీరియలే. ఓకే, ఇప్పుడు శివపార్వతి గారు, శ్రీప్రియ గారు రండి. ఈరోజు మనకి సీరియల్స్ లోను అలాగే సినిమాల్లోనూ చేసినటువంటి మనందరం ఇక్కడ ఉన్న సందర్భంగా ఒక కంపెనీ వాళ్ళు మనందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్పమన్నారు. మేకప్ డిపార్ట్మెంట్. ఈ మధ్య ఒకళ్ళు నన్ను ప్రశ్న వేశారు. అప్పుడు ఇప్పుడు అలాగే ఉన్నారు, ఏంటి మీ సీక్రెట్ అన్నారు. అప్పుడు ఇప్పుడు అదే మేకప్ అని చెప్పాను. ఎనీవే, ఇప్పుడు మీ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. 1970s అనగానే మనకి గుర్తుకొచ్చేవి ఏమిటి? అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. నాటకాలు. రైట్ ఆన్సర్, నాటకాలు. బ్లాక్ అండ్ వైట్ సినిమాలు. రైట్ ఆన్సర్, నంబర్ 1. శాస్త్రీయ నృత్యాలు. నంబర్ 6. జానపద గీతాలు. జానపదాలు లేవు. ఒక కుటుంబం. రైట్ ఆన్సర్, నంబర్ 3. పల్లెటూరి వాతావరణం. పల్లెటూరి ముచ్చట్లు. వాతావరణం. ఓకే. తెల్లవారుజామున కోడి కూతలు. ఓకే, లేవు. ఇంకా తొందరగా ఫాస్ట్. నాటకాలు అయిపోయింది. ముగ్గులు. ఈ క్వశ్చన్ నాకు వచ్చి ఉంటే నేను పొరపాటును కూడా చెప్పగలిగేదాన్ని కాదు, ఎందుకంటే 1970s. అసలు ఏం తెలుస్తుంది. ఓకే, చూద్దాం. ఇక్కడ లాంతర్ బుడ్లు. కరెంట్ ఉండేది కాదు కదా. మూఢనమ్మకాలు. 6 బయట నిద్రపోవడం. ఎంత బాగుంటుంది కదా. టెన్షన్ లో ఏమీ గుర్తురాలేదు. కాలినడకన ప్రయాణాలు. 5, 10, 25 పైసల బిళ్ళలు. వీధి బడులు. కల్తీ లేని ఆహారం. సూపర్. రేడియోలు. అయ్యయ్యో. పంచాయతీలు, దండోరాలు. ఉత్తరాలు. కొంచెం టైం ఇవ్వాలండి, మీరు ఎలా గుర్తుకొచ్చేస్తాయి. నేనేం చెప్పాను మీకు ముందే, ఇది టైం బేస్డ్ గేమ్ షో. కొంచెం టైం ఇవ్వడం కుదరదు. మీరు నాటకాల్లో చేసిన అనుభవం ఉందా శివపార్వతి గారు? చాలా ఉంది. ఎన్ని నాటకాలు చేసి ఉంటారు? ప్రదర్శనలుగా వచ్చేసరికి 2000 ప్రదర్శనలు చేసి. 2000 ప్రదర్శనలు. మీకు 1,60,000 మాత్రమే.